everyone. This is Murli Mohan. Welcome back to my YouTube channel, The Wealth Wallet by MM. సో ఈరోజు నిఫ్టీ 288 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,424 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్లు కరెక్ట్ అయ్యి 61,047 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అనేది చాలా హెవీ ప్రెషర్కి సెల్ ఆఫ్ వచ్చింది. ఆ సెల్ ఆఫ్ అనేది న్యూ ఏఐ టూల్స్తో ఇంకా ఇన్వెస్టర్స్లో ఆ ఫియర్ అనేది ఇంకా తగ్గలేదు. సో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఏ డిస్రప్షన్ ఇన్నోవేషన్స్ అనేది ఐటీ ఇండస్ట్రీ మేజర్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద చాలా ప్రెషర్ ఉందని చెప్పొచ్చు. సో ఆ ప్రెషర్ తోటి ఇవాళ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒకనొక సమయంలో 4% కరెక్ట్ అయింది. సో 4.74% కరెక్ట్ అయింది ఐటీ. సో ఇవాళ మేజర్ ఐటీ కంపెనీస్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టెక్ మహేంద్ర, ఎస్ఎల్ టెక్నాలజీ, ఆల్ మేజర్ ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా చాలా హెవీ ప్రెషర్కు లోనే చాలా తీవ్రంగా సెల్ ఆఫ్ వచ్చింది. బట్ నిఫ్టీని ఇవాళ కొంచెం స్టెబిలైజ్ చేసిందంటే, ఆ మాత్రం స్టెబిలైజ్ చేసిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది చెప్పుకోవచ్చు. కొంచెం బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కాస్త కొలాటరల్ డ్యామేజ్ తోటి కొంచెం ప్రెషర్కి లోన్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మేజర్గా మార్కెట్ న్యూస్ అంటూ ఏం లేవు, ఆల్రెడీ రిపీటెడ్ మార్కెట్ న్యూసే. సో ఈరోజు ఏంటంటే ఐటీలో అన్సర్టనిటీతో ఏఐ ప్లగిన్ కొత్త ఇన్వెన్షన్స్ తోటి ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మన అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ జస్ట్ ఆల్ ఐటీ సెక్టర్లో 2026లో 3.5 lakhs crores అనేది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు లూజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎల్ఐసి ఆల్ ఓవర్ ద ఐటీ సెక్టర్లో 42,500 crores అది లూజ్ కావడం జరిగింది. జస్ట్ మేజర్లీ ఎల్ఐసి ఒకటే, జస్ట్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రెండు కంపెనీల ద్వారా మాత్రము 26,000 crores ఎల్ఐసిలో లూజ్ కావడం జరిగింది. అంటే దిస్ ఇస్ నోషనల్ లాస్. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ టుగెదర్లీ అంటే ఈ రెండు కంపెనీల ద్వారా 2 lakhs crores అనేది మ్యూచువల్ ఫండ్స్లో వైప్ అవుట్ అయిపోయినాయి. సో ఇంత హెవీగా ఐటీ సెక్టర్ అనేది ప్రెజర్ ఉంది. అదేవిధంగా మేజర్గా డబ్ల్యూఎస్జే అంటే వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్ట్స్ ప్రకారము సో డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే అదనంగా నేషనల్ సెక్యూరిటీ టారిఫ్ అనేది అదనంగా కూడా ఉండొచ్చు, అది 15% వరకు కూడా అదనంగా ఉండొచ్చు అని చెప్పేసి స్పెక్యులేషన్ ఉన్నది. సో అది ఆల్రెడీ సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మన మీడియా సమావేశంలో దొడ్డిదారిన సెక్షన్ 122 ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారం ఆల్రెడీ 10% విధించాడు. సో మళ్ళీ జస్ట్ ఆ 10% తోటి సెక్షన్ 302 అండ్ సెక్షన్ 301 అండ్ సెక్షన్ 232 ప్రకారం కూడా మళ్ళీ ఆ 10% కాస్త 15% చేసిండు. సో ఆ యొక్క ప్రెసిడెంట్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ తోటి 10% to 15% చేసిండు. దాంతోపాటు ఈరోజు నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ అనేది అదనంగా 15% ఉండబోతుందా అని చెప్పేసి మార్కెట్లో స్పెక్యులేషన్స్. సో దానివల్ల ఆ యూఎస్ ట్రేడ్ టారిఫ్స్ తోటి అన్సర్టనిటీ తోటి కూడా ప్యానిక్ సెల్లింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి హెవీ ప్రెషర్ ఉంది. సో ఎఫ్ఐఎస్ అనేది ఆల్రెడీ నిన్న మండే రోజు కూడా 3,000 crores సంచేజ్ నెట్ బయర్స్గానే ఉన్నారు. బట్ ఈరోజు వాళ్ళ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఆల్రెడీ వాళ్ళు 590 crores అనేది హర్యానాలో 590 crores అనేది వాళ్ళ ఎంప్లాయీస్తో అనేది ఫ్రాడ్ అయితే జరిగింది. ఆ యొక్క ఫ్రాడ్ హర్యానా గవర్నమెంట్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఉన్నాయి. సో ఆ డిపాజిట్స్ కూడా ఈరోజు ఐడిఎఫ్సి బ్యాంకు 100% రిటర్న్ చేయడం జరిగింది విత్ ఇంట్రెస్ట్, అంటే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్తో సహా ఆల్మోస్ట్ 583 crores. సో హర్యానా గవర్నమెంట్కి ఇది తిరిగి చెల్లించడం జరిగిందని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు చెప్పడం జరిగింది. సో ఈరోజు మేజర్గా పెద్ద న్యూస్ అంటూ ఏం లేవు. దీంతో కొంచెము అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఈ ఈక్విటీలో ఉన్నటువంటి ఈ అన్సర్టనిటీ సిచ్యువేషన్తో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం అనేది అక్కడ బయింగ్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పొచ్చు. సో ఇవాళ గోల్డ్ అండ్ సిల్వరు, సో నిఫ్టీ అనాలిసిస్, మార్కెట్లో ఉన్నటువంటి
టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, సపోర్ట్స్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏం చెబుతున్నాయి. సో మేజర్ సపోర్ట్ లెవెల్ ఇవాళ 25,500 ఆల్రెడీ బ్రేక్ చేసింది. సో 25,500 బిలో 25,426 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో మార్కెట్ బిహేవియర్ అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపటికి మనం ఏ విధంగా అనలైజ్ చేసుకుందామో ఒకసారి టెక్నికల్ చార్ట్స్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇట్ టు ద టాపిక్. 50 ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్ అండి. ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ అ బిగ్ రెడ్ క్యాండిల్. సో ఈ యొక్క ఏదైతే 25,000 మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ప్రకారంగా 25,500 అండ్ 25,400 ఈ 100 పాయింట్ జోన్ లో ఆల్మోస్ట్ ఇక్కడ నుండి బుల్స్ అనేది టేక్అవుట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ అయింది, థర్డ్ అయింది. సో దిస్ ఇస్ కూడా అనుకోవచ్చు. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఇలా ఇక్కడ ఒకసారి అయింది. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ రోజు కూడా ఇక్కడ డిఫెండ్ చేసి బుల్స్ అనేది ఆ 25,500 అండ్ 25,400 దగ్గర కొంచెం డిఫెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు లోయర్ టైం ఫ్రేమ్ లో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం 15 minutes వెళ్దాం. ఓకే, కంప్లీట్ గ్యాప్ డౌన్ ఈరోజు మార్నింగ్ కంప్లీట్ గా 15 minutes క్యాండిల్ చాలా హెవీగా ప్రెషర్ గా ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో దీని ఐటీ సెక్టర్ అనేది విపరీతమైనటువంటి సెల్ ఆఫ్ విపరీతమైన ప్రెషర్ తోటి సో కంప్లీట్ గా ఈ రోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ప్లస్ ఐటీ ఇండెక్స్ లో ఉన్నటువంటి హెవీ ప్రెషర్ తోటి ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది హెవీగా ప్రెషర్ గా సెల్ ఆఫ్ కావడం జరిగింది. సో దాంతో పాటు మనం ఇక్కడ ఇంతకుముందు మనము ఇక్కడ ఒకటి స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్ అనేది మనం ఇంతకుముందు మనం డ్రా చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు హెవీగా ఈ 15 minutes క్యాండిల్ తోటి కంప్లీట్ గా సెల్ ఆఫ్ రావడం వల్ల ఈ యొక్క యాక్చువల్గా ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ గా మనకు ఒకటి ఇది ఏంది ఇక్కడ ఒకటి సపోర్ట్ లాగా ఉందన్నమాట. ఆ సపోర్ట్ కూడా టెక్నికల్ గా ఏమాత్రం రెస్పెక్ట్ చేయకుండా కూడా ఇది బ్రేక్అవుట్ చేసింది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ చేసింది, నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్ట్రాంగ్ 25,500 to 25,400 ఏదైతే మనకు ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి మార్కెట్ అనేది ఆగిపోయింది అనమాట. వన్స్ ఇక్కడ మొత్తం ఆల్రెడీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ వచ్చేసింది అనమాట. ఫేక్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ 25,400 వాళ్ళు ఇక్కడ ఏముంది 336 వరకు కూడా ఇక్కడ మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ హెవీ వొలటాలిటీ టాప్ టు బాటమ్ అనేది 400+ పాయింట్స్ అనేది ఇందుకు డ్రాప్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి స్లైట్ గా రికవరీ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ద కంప్లీట్ ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ అని చెప్పొచ్చు. సో వన్స్ ఇక్కడ లైట్ ఇక్కడ బుల్లిష్ హ్యామర్ క్యాండిల్, ఇది ఇక్కడ ఫాలో అవుట్ 15 minutes మళ్ళీ గ్రీన్ బుల్లిష్ క్యాండిల్. సో ఇది యాక్టివేట్ అయిపోయింది కాబట్టి ఇది మనము కొంచెం ఫర్దర్ గా ఒకసారి రీట్రేస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా దిస్ ఇస్ డబ్ల్యూ ప్యాటర్న్ క్లియర్ గా ఈ డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ అనేది ఇది బ్రేక్ చేయడం జరిగింది. సో మనకు కొంచెం రేపు మాత్రం కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చే విధంగా ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఏ విధంగా ఇక్కడ వరకు రావచ్చు అన్నాడు. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇది బేరిష్ మూమెంటే, బట్ బేరిష్ మూమెంట్ ఇది కొంచెం పుల్ బ్యాక్ ఎక్కడ వరకు వచ్చిందంటే 25,500 వరకు రావచ్చు. సో ఈ 25,500 దగ్గర కూడా కాల్ రైటింగ్ అనేది విపరీతంగా జరిగింది. ఇక్కడ చూడండి, సో 25,500 అనేది ఆల్మోస్ట్ 2.55 crores అనేది ఇక్కడ కాల్స్ అనేది. సో 25,400 దగ్గర పుట్ రైడింగ్ ఉంది. సో ఇక్కడ ఈ 25,400 దగ్గర బుల్స్ అనేది ఇక్కడ డిఫెండ్ చేశారు. సో దీన్ని బట్టి 25,500 అనేది ఫర్దర్ గా ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం ఈ మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇది సెల్ ఆఫ్ వస్తుందా, ఇక్కడ నుండి ఒకవేళ మనము ట్రేడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ 25,500 దగ్గర ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఇక్కడ మనకు ఇక్కడ బుల్లిష్ మూమెంటం తీసుకోవచ్చు. లేదు ఒకవేళ ఇక్కడ మాత్రం కంప్లీట్ ఎం ప్యాటర్న్ లాగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్ లైన్ ఇట్లా బ్రేక్ చేసినట్టుంటే మళ్ళీ ఇక్కడ సెల్ ఆఫ్ వస్తుంది. లేదు వన్స్ ఒకసారి 25,515 to 530 ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇది ఫర్దర్ గా మళ్ళీ 25,700 వరకు అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ
హెవీ ప్రెజర్ ఉంటే మాత్రం నెక్ లైన్ ఇట్లా బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ నుండి మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. సో ఇక్కడ జస్ట్ పుల్ బ్యాక్ రావచ్చు. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎం ప్యాటర్న్ అయితే మాత్రం ఇక్కడ మనము సెల్లింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. లేదు ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ వస్తే మాత్రం సో ఇక్కడ కన్సల్టేషన్ కావాలి. కన్సల్టేషన్ బ్రేక్అవుట్ వస్తేనే ఇక్కడ బుల్లిష్ మూమెంట్ ఉంటుంది. అప్ టు ఈ 25,700 వరకు రావచ్చు మన టార్గెట్ అనేది. సో లేదు అనుకుంటే ఇది ఇలా హెవీగా ప్రెజర్ వస్తే మాత్రం ఇక్కడ మాత్రం ఈ జోన్ లో మాత్రం మనము సెల్ సైడ్ అనేది చూడకూడదు. ఇది ఈ క్యాండిల్ ఇట్లా మళ్ళీ లోన్ ఇట్లా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ వస్తే ఇదే క్యాండిల్ దగ్గర మళ్ళీ మనము ఇక్కడ బేరిష్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ ఇక్కడ నుండి మనం ఫర్దర్ గా సెల్లింగ్ అవకాశం అనేది చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ అసలు యాక్చువల్గా టెక్నికల్ గా ఏం జరిగిందంటే వన్స్ ఒకసారి సూపర్ ట్రెండ్ వేస్తే మాత్రము ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ వేస్తాను. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ లో సూపర్ ట్రెండ్ అనేది దిస్ ఇస్ అ సూపర్ ట్రెండ్ అనమాట. ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ 25,400 అనేది ఇక్కడ 400 ఆ ప్రాంతంలో సూపర్ ట్రెండ్ దగ్గరనే కంప్లీట్ అనేది బుక్స్ అనేది ఇక్కడ మార్కెట్ అనేది సస్టైన్ అయింది. సో వన్స్ ఇక్కడ ఇది 25,400 కిందకి ఇట్లా క్లోజింగ్ ఇచ్చినట్టుంటే మాత్రం మార్కెట్ అనేది హోప్లెస్. మళ్ళీ మార్కెట్ అనేది 25,060 నుంచి 25,150 ఈ ఛానల్ కు ఇది బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఈ కింది ఛానల్ లో వస్తుంది అనమాట. సో ఇంకా హోప్స్ ఉన్నాయి అవి మార్కెట్ అనేది. సో ఇంకా కొంచెం పైకి పోయిన తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చి మళ్ళీ ఈ ఛానల్ కి వస్తుందా, లేదు అంటే ఇక్కడ కన్సల్ట్ అయిపోయి మళ్ళీ సేమ్ యాజ్ గా 25,700 మళ్ళీ 800 ఆ ప్రాంతానికి వెళ్తుందా ఒకసారి మన నిఫ్టీని అనేది గమనించాల్సి వస్తుంది. సో 25,400 దగ్గర మాత్రం పుట్ రైటింగ్ హెవీ ఉంది. వన్స్ ఇది ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ మాత్రం ఇది ఇక్కడ 25,500 అండ్ 25,400 ఈ యొక్క 100 పాయింట్స్ అనేది ఇక్కడ ఈ జోన్ లో చేయకూడదు. అబౌవ్ 25,500 మనం బులిష్ పొజిషన్, లేదు అంటే 25,400 ఇట్లా బ్రేక్ చేసినట్టుంటే ఫర్దర్ గా వన్స్ రీట్రేస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు బేరిష్ క్యాండిల్ పెడితే మళ్ళీ సెల్ ఆఫ్ అనేది రావచ్చు. దిస్ ఇస్ నిఫ్టీ అండ్ ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఇలా పర్ఫార్మెన్స్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉందనుకోవచ్చు, బట్ బేరిష్ గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే కొలాటరల్ డ్యామేజ్ అనేది జరిగినట్టే ఉంది. సో ఇక్కడ మనకి 161,000 ఏదైతే మనకు ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఆ మాత్రం స్ట్రాంగ్ ఉంది కాబట్టి నిఫ్టీ మనకు ఈ లెవెల్స్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. లేదంటే ఇంకా ఫర్దర్ గా ట్రాక్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ అయితే మాత్రం నిఫ్టీలో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నంత వరకు మనకు నిఫ్టీకి కొంచెం హోప్స్ క్రియేట్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టుంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఉంటే మంచి ఇక్కడ బుల్స్ అనేది డిఫెండ్ చేస్తారు. 61,000 అనేది రెస్పెక్ట్ చేస్తారు. లేదు అంటే ఒకవేళ 61,000 కాకుండా ఇది 60,500 ఏదైతే లెవెల్ ఉందో ఈ 60,500 లెవెల్ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ 60,000 లెవెల్కి రావచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో అంత సెల్ ఆఫ్ వస్తుందని చెప్పేసి నేను అనుకోను, బట్ ఇది సస్టైన్ అవుతుంది. ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది సస్టైన్ అవుతుంది కాబట్టి ఇది ఈ సస్టైన్ అయ్యి స్ట్రాంగ్ ఉన్నంత కాలం నిఫ్టీకి ఏం లేదు. వన్స్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్ అయితే మాత్రం నిఫ్టీలో ఫర్దర్ గా సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో విక్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయింది, ఇవాళ 13.98 ఉంది. సో విక్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయింది కాబట్టి ఫర్దర్ గా మనకు ఈ ఇండియా విక్స్ కూడా మనకు స్లైట్ గా మనకు 14.5 ఉంది కాబట్టి పెద్దగా మనం వరి కావాల్సిన అవసరం లేదు. సో నిఫ్టీ ఇంకా కిందికి టూ మచ్ గా బేరిష్ అయ్యే అవకాశాలు అనేది తక్కువనే కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ అన్సర్టనిటీ ఉంది. ఈ ట్రేడ్ యుఎస్ ట్రేడ్ వార్ అనేది, తర్వాత ఇంకోటి ఐటీలో ఏఐ ప్లగిన్ డిజరప్షన్ తోటి ఆపరేజ్ ఉంది. సో ఇవన్నీ అన్సర్టనిటీ తోటి కొంచెం నిఫ్టీ అనేది కన్సాలిడేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఒకసారి మనం ఆల్ సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అనేది ఎలా ఉందో చూస్తాం. ఆల్ సెక్టోరియల్ ఇవాళ ఎఫ్ఎంసీజీ ఫ్లాట్ గా ఉంది. ఐటీ ఇండెక్స్ మాత్రం 4.74% నెగటివ్ లో ఉంది. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ పర్లేదు, బట్ స్మాల్ క్యాప్ లో మాత్రం ఇవాళ డైలీ టైం ఫ్రేమ్ లో చూసినట్టుంటే మీరు ఎందుకు వెళ్ళి మీకు ఆల్మోస్ట్ ఓవరాల్ గా బయింగ్ వచ్చినా ఇక్కడ మాత్రం మీకు ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ దిస్ ఇస్ అంతా బయింగ్ ప్రెజర్ ఉంది ఇక్కడ స్మాల్ క్యాప్ లో పెద్దగా మీకు ఇంత టెన్షన్ ఏం లేదు. అదేవిధంగా మిడ్ క్యాప్ లో కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు. మిడ్ క్యాప్ లో కూడా మంచి స్ట్రాంగ్ బయింగ్ ఉంది కింది నుండి.
మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ లో కూడా స్ట్రాంగ్ బయింగ్ అనేది ఉంది అక్కడ. సో నిఫ్టీ అంత వీక్ అనేది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఏం లేవు. సో కంప్లీట్ ఐటీ సెక్టర్ అనేది డ్యామేజ్ చేస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పర్లేదు, వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు కొంచెం ఇది బులిష్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇవి ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీ అనేది, విప్రో అనేది చాలా మేజర్ ఐటీ స్టాక్స్ అనేది టూ మచ్ గా హెవీ ప్రెజర్ ఉన్నాయి. సో అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చూద్దాం. సిల్వర్ లో ఆల్రెడీ మార్నింగ్ అనేది ఇక్కడ 2,67,000 పోయిన తర్వాత మళ్ళీ ఈ గ్యాప్ ని ఫిల్అప్ చేయడానికి వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. సిల్వర్ లో 2,67,000 నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ వస్తుంది సిల్వర్ లో. గోల్డ్ లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ ఈ నెక్ లైన్ అనేది క్రాస్ చేసింది, ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. బట్ ఫర్దర్ గా మనకి ఇంకా అప్ సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ కూడా 2,61,000 సమ్ చేంజ్ అయింది. బట్ మళ్ళీ లైట్ ప్రాఫిట్ బుకింగ్ కావడం, ఈ గోల్డ్ లో అండ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ కావడం జరుగుతుంది. సో ఆయిల్ కూడా కొంచెం లైట్ గా మనకు యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా యుఎస్ అన్సర్టినిటీ తోటి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం హైక్ అయింది. సో దిస్ ఇస్ మన ఇండియన్ మార్కెట్ కి నెగటివ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా యుఎస్డి ఐఎన్ఆర్ కూడా లైట్ గా కొంచెం మన రూపీ అనేది డిప్రిషియేట్ కావడం జరుగుతుంది. 90.9 ఉంది. సో ఆల్మోస్ట్ 91 వరకు ఉంది. ఈ 91 వరకు ఉంది కాబట్టి ఇంకా మన ఫర్దర్ గా మన రూపీ అనేది డిప్రిషియేట్ అయితే కొంచెం మన మార్కెట్ కి నెగటివ్. సో ఇది 88, 89 వరకు వస్తే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మళ్ళీ యూఎస్ డాలర్ ఫారెక్స్ రిజర్వ్స్ పెంచుకోనికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు ఈ రోజు చెప్పడం జరిగింది. 88, 89 ఫర్దర్ గా మన ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అయినట్టుంటే వాళ్ళు యుఎస్ మన యూఎస్డి ఫారెక్స్ రిజర్వ్స్ పెంచుకుంటారని చెప్పేసి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఆల్ టాపిక్స్ అని కవర్ అయినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద టెక్నికల్ అనాలిసిస్ అండి. సో ఈ వీడియో మీకు ఇందులోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుంటే సో దయచేసి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.